ఒకనాడు పండ్లు తీసుకుని రావడానికి పసిబిడ్డ అయిన ఆంజనేయుడికి తను తిరిగి వచ్చే వరకు ఏడవకుండా ఉండమని చెప్పి అడవికి వెళ్తుంది తన తల్లి అంజనాదేవి. కాని ఆంజనేయుడికి ఆకలి వేయడంతో ఆకాశంలో కనిపించే సూర్యుణ్ణి ఎర్రటి పండుగా భావించి పైకి ఎగురుతాడు. అప్పుడు ఆంజనేయుణ్ణి చూసి సిద్ధులు, గంధర్వులు, ఋషులు, యక్షులు అందరూ ఆశ్చర్యపోతారు. అతడు వెళ్తున్న వేగానికి తొడల రాపిడి వలన ఎన్నో గంధర్వ మేడలు కూలిపోతూ ఉంటాయి. చిన్నారి శిశువుకు ఎండవేడి తగలకుండా ఉండడానికి వెనుకే పుప్పొడి వెళ్తుంది. ఇదంతా గమనించని ఆంజనేయుడు సూర్యమండలం చేరుకుంటాడు. వెంటనే సూర్యుణ్ణి తన చేతిలోకి తీసుకుని నోట్లో పెట్టుకుంటాడు. ఆ రోజు అమావాస్య కావడంతో అందులోనూ గ్రహణ సమయం అవడం వలన రాహువు వచ్చి ఇదంతా తన కళ్ళారా చూస్తూ ఉంటాడు. ఎవరో ఒక బాలుడు సూర్యరథంపై ఉండి సూర్యుణ్ణి తింటున్నాడా అని సూర్యుణ్ణి గ్రహించడానికి ముందుకు వస్తాడు. కాని ఆంజనేయుడి చేతిలో చిక్కుకొని కనాకష్టంగా బయటపడతాడు. వెనువెంటనే ఇంద్రుడికి వెళ్లి జరిగింది చెప్పి కంప్లైంట్ చేస్తాడు. ఏంటి దేవేంద్ర, సూర్యుని గ్రాసనాధికారం నాకు కాకుండా మరొకరికి ఇస్తావా అని ప్రశ్నిస్తే విషయం పూర్తిగా అర్థం కాని ఇంద్రుడు రాహువుని మందలించి మళ్లీ సూర్యుని వద్దకే పంపిస్తాడు. ఈసారి రాహువుని చూసిన ఆంజనేయుడికి తన ఆకలి మళ్లీ గుర్తొస్తుంది. రాహువుపై పడి అతడిని తినే ప్రయత్నం చేస్తాడు. దీంతో భయపడ్డ అతడు తనను కాపాడమని ఇంద్రుడు దగ్గరకు వెళ్తాడు. ఐరావతంపై వచ్చిన ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని ఆ బాలుడిపై విసురుతాడు. దీంతో ఆ దెబ్బకు వామ హనువు అంటే ఎడమ దవడ విరిగిపోగా అతడు విలవిలలాడుతూ పర్వతంపై పడిపోతాడు. అప్పుడు వాయుదేవుడు ఆ పసిబిడ్డను తీసుకుని ఒక గుహలోకి వెళ్లిపోతాడు. ఇంద్రుడిపై తీవ్రమైన కోపంతో ముల్లోకాల్లో వాయువు తన గమనాన్ని నిర్బంధిస్తాడు. ఇది తెలుసుకున్న దేవీ దేవతలు బ్రహ్మ దగ్గరకు వెళ్లి సహాయం అడుగుతారు. బ్రహ్మ వాళ్ళని వెంటబెట్టుకుని వాయుదేవుడు ఆంజనేయుడు ఉన్న గుహకి వెళ్తాడు. బాలుడిని ఒక్కసారి అలా ముట్టుకొని చూస్తాడు. వెంటనే లేచి కూర్చుంటాడు. దీంతో వాయుదేవుడు సంతోషించి మళ్లీ తన వాయు సంచారం జరిగేలా చేస్తాడు. ఇక బ్రహ్మదేవుడు దేవతలతో ఇతడు దైవ కార్యం కోసం భూమిపై పుట్టినవాడు కనుక మీరు ఇతడికి వరములు ఇవ్వమని ఆదేశిస్తాడు. అప్పుడు మహేంద్రుడు నా వజ్రాయుధం వలన ఇతని హనువు భగ్నమైంది కనుక ఈ రోజు నుండి ఇతడిని హనుమంతుడు అని పిలుస్తారు. అలాగే ఎప్పటికీ నా వజ్రాయుధం ఇతడిని ఏమీ చెయ్యలేదు. నాలో ఉన్న 100 అంశల్లోని తేజం ఇతడికి ఇస్తున్నాను. ఫలితంగా నా శక్తితో ఇతడు తనకు నచ్చినప్పుడు నచ్చిన రూపంలోకి మారగలడు అని వరమిస్తాడు. దేవేంద్రుడు ఇలా మిగతా దేవతలైన సూర్యుడు, వరుణుడు, కుబేరుడు, విశ్వామిత్రుడు, బ్రహ్మ తదితరులు రకరకాలైన వరములు ఇస్తారు. తనకు దక్కిన ఈ వరాలు ఏ విధంగా ఉపయోగపడతాయో, ఎలా వాడాలో హనుమంతుడికి బ్రహ్మ సవివరంగా వివరిస్తాడు. హనుమంతుడు అసలే అల్లరివాడు. అందులోనూ దేవతల వరబలం తోడైంది. అతడు ఋషుల ఆసనాలు చెట్టు కొమ్మలకు వేలాడదీసేవాడు. వాళ్ల కమండలంలో నీళ్లు పారబోసేవాడు. అంగవస్త్రాలను చింపేసేవాడు. గడ్డములు మీసంలు లాగి పారిపోయేవాడు. ఇదంతా తల్లిదండ్రులు చూస్తున్నా ఏమీ చేయలేకపోయేవారు. దీంతో ఆ ఋషుల దగ్గరికే వాళ్ళు వెళ్లి మా కొడుక్కి మంచి బుద్ధి మీరే నేర్పాలి అని వేడుకుంటారు. అప్పుడు ఋషులు హనుమంతుణ్ణి తన స్వశక్తిపై గర్వం ఉంది కాబట్టి ఇతడు అది మర్చిపోతేనే సరైన దారిలోకి రాగలడు అనుకొని ఆంజనేయుణ్ణి నీ స్వబలం నువ్వు మర్చిపోతావు. ఎవరైనా నీ బలం గురించి ప్రస్తావించినప్పుడే నీ శక్తులు నీకు గుర్తొచ్చి అవి నీవు ఉపయోగించుకోగలవు అని శపిస్తారు. దీంతో హనుమంతుడు తన బలం గురించి మర్చిపోతాడు. ఆంజనేయుడికి విద్యాభ్యాస వయసు రావడంతో తండ్రి కేసరి విద్యాబుద్ధులు నేర్పమని సూర్య భగవానుని వద్దకు పంపిస్తాడు. సాక్షాత్తు శివుని అంశే అతడు. అధ్యయనం చేయడం అవసరం లేనప్పటికీ ఫార్మాలిటీ కోసం అన్ని విద్యలు నేర్పి
తల్లిదండ్రుల వద్దకు తిరిగి పంపిస్తాడు సూర్యుడు. తమ బిడ్డ సర్వ విద్యా పారంగతుడు అవడంతో ఎంతో సంతోషిస్తారు ఆ కపి దంపతులు.